సవాల్ చేయొద్దని వైసీపీ అంటుంటే ఆయన పెద్ద మొద్దు అని కౌంటర్ ఇస్తోంది అధికార కూటమి. డిమాండ్ పాతదే అయినా సవాల్ కొత్తది. దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ కూటమి సవాల్ చేస్తే మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ప్రతి సవాల్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు టైం దగ్గర పడే కొద్దీ అధికార విపక్షాల మధ్య డైలాగులు డైనమైట్లా పేలుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ హాజరుపై ఇరుపక్షాల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తామంటూ మరోసారి చెప్పారు వైసీపీ నేతలు. ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి ఉందా అనే సవాల్ కూడా చేస్తున్నారు. అపోజిషన్ లీడర్ గా మాకు ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పాం, ఎప్పటికీ రాము, బయటే తేల్చుకుంటాం. దీన్ని మళ్ళా ఏదో అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, లేకపోతే స్పీకర్ గారు మాట్లాడతారు, పని పాట లేకుండా మాట్లాడతారు తప్ప మేము నిజంగా రావాలంటే అపోజిషన్ ఇవ్వమనండి, వస్తాం. ఏముంది దానిలో? ఇవ్వచ్చు కదా. మరి దానికి దమ్ముంటే అది ఇవ్వచ్చుగా. దమ్ముంటే రండి అని అంటాం బదులు దమ్ముంటే ఇవ్వచ్చు కదా. మీరు అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం ఇవ్వరంట, మీరు రావాలంట. స్కూలుకే సరిగా వెళ్లని జగన్ అసెంబ్లీకి వస్తారని ఆశించడంలో అర్థం లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. అసెంబ్లీకి వచ్చే దమ్ము వైసీపీకి లేదని అంటున్నారు. స్కూల్లో క్లాసులకు కూడా వెళ్ళని జగన్ అసెంబ్లీకి వస్తాడని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? కాబట్టి తప్పిన విద్యార్థి అసెంబ్లీలో కూడా తప్పుతాడు. అతనికి మానసిక పరిస్థితి బాగోలేదు. అసెంబ్లీలో వస్తే ఇవాళ ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది కాబట్టి వాటికి భయపడి వీళ్ళు రావట్లేదు. అంతకుముందు కూడా అక్రమాలకి భయపడి రాలేదు. జగన్ ఎప్పుడైనా కూడా అసెంబ్లీకి వస్తే చెప్పుకోవాలి, కానీ అసెంబ్లీకి రాని మొద్దు విద్యార్థి కాబట్టి అతను ఎప్పుడు అసెంబ్లీకి రాడు. వైసీపీ హయాంలో జరిగిన తప్పుల గురించి అడుగుతారని తెలుసు కాబట్టే వైసీపీ నేతలు అసెంబ్లీకి రావడం లేదంటున్నారు కూటమి నేతలు. బలం ఉందనే కారణంతో శాసనమండలికి వస్తున్నారు. అక్కడ కూడా ఆ పార్టీకి బలం తగ్గుతోందన్నారు. ఎక్కడ అవకతవకలు 5 ఏళ్ళ అవకతవకలు అడుగుతామే మేము, అందుకని బలం లేదు కాబట్టి అసెంబ్లీలో మండలికి వెళ్తామంటారు. మండలిలో కూడా మీ బలం తగ్గుతూ ఉంది. అక్కడ కూడా మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షాల మీద అధికార పక్షాలు మాట్లాడుకుంటారు, అటు ఇటు సమాధానం చెప్పుకుంటారు. కానీ మీలాగా ఎవరు వ్యవహరించే భారతదేశ రాజకీయాల్లో చెత్త పార్టీ, చెత్త వ్యవహారం. అసెంబ్లీ ప్రారంభానికి ముందే చెలరేగిన పొలిటికల్ మంటలు ఏపీని హీటెక్కిస్తున్నాయి.